సిలాయిజంలో ఓన్లీ ఎ ఫ్యూ కేస్ చూద్దాం. ఓన్లీ ఎ ఫ్యూ కార్స్ ఆర్ బస్సెస్. కేవలం కొన్ని కార్లు మాత్రమే బస్సులు. దాని అర్థం కొన్ని కార్లు బస్సులు మరియు కొన్ని కార్లు బస్సులు కాదు అని. ఈ స్టేట్మెంట్ని మనం ఈ రెండు రకాలుగా డ్రా చేయొచ్చు. ఈ రెండు డయాగ్రామ్స్లో సమ్ కార్స్ ఆర్ బస్సెస్, సమ్ కార్స్ ఆర్ నాట్ బస్సెస్ అనేది డెఫినెట్గా ట్రూ అవుతుంది. మరి మనకున్న కంక్లూజన్స్లో ఏ కంక్లూజన్ ట్రూ అవుతుంది, ఏ కంక్లూజన్ ఫాల్స్ అవుతుంది, ఏ కంక్లూజన్ నెయిదర్ ట్రూ నార్ ఫాల్స్ అవుతుంది అన్న చూద్దాము ఈ స్టేట్మెంట్కి. ఫస్ట్ అండ్ సెకండ్ కంక్లూజన్స్ చూసుకుంటే సమ్ కార్స్ ఆర్ బస్సెస్, సమ్ కార్స్ ఆర్ నాట్ బస్సెస్ అని ఇచ్చాడు. అది మనకి స్టేట్మెంట్లో ఉన్న మీనింగే కాబట్టి ఆ రెండు ట్రూ అవుతాయి. నెక్స్ట్ కంక్లూజన్ ఆల్ కార్స్ ఆర్ బస్సెస్. మనకి స్టేట్మెంట్లో సమ్ కార్స్ ఆర్ బస్సెస్, సమ్ కార్స్ ఆర్ నాట్ బస్సెస్ అన్నాడు. అలాంటప్పుడు ఆల్ కార్స్ ఆర్ బస్సెస్ అనేది డెఫినెట్గా ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ కంక్లూజన్ ఆల్ కార్స్ ఆర్ నాట్ బస్సెస్. మనకి స్టేట్మెంట్లో సమ్ కార్స్ ఆర్ బస్సెస్, సమ్ కార్స్ ఆర్ నాట్ బస్సెస్ అని ఇచ్చాడు. అలాంటప్పుడు ఆల్ కార్స్ ఆర్ నాట్ బస్సెస్ అనేది డెఫినెట్గా ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ కంక్లూజన్ సమ్ బస్సెస్ ఆర్ కార్స్. మనకి స్టేట్మెంట్లో సమ్ కార్స్ ఆర్ బస్సెస్ అన్నాడు. దాని అర్థం సమ్ బస్సెస్ ఆర్ కార్స్ కూడా, కాబట్టి ఈ కంక్లూజన్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ కంక్లూజన్ సమ్ బస్సెస్ ఆర్ నాట్ కార్స్. మనం డ్రా చేసిన రెండు డయాగ్రామ్స్ని చెక్ చేసుకుంటే ఫస్ట్ కేసులో సమ్ బస్సెస్ ఆర్ నాట్ కార్స్ అనేది ట్రూ అయింది, కానీ సెకండ్ డయాగ్రామ్లో సమ్ బస్సెస్ ఆర్ నాట్ కార్స్ అనేది ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి కంక్లూజన్ ట్రూ ఓ ఫాల్సో మనం చెప్పలేము. మన ఆన్సర్ నెయిదర్ ట్రూ నార్ ఫాల్స్ అవుతుంది. ఒక కంక్లూజన్ ట్రూ అవ్వాలి అంటే మనకి పాసిబుల్ అయిన రెండు డయాగ్రామ్స్లో అది ట్రూ అవ్వాలి. ఒక కంక్లూజన్ ఫాల్స్ అవ్వాలి అంటే మనకి పాసిబుల్ అయిన రెండు డయాగ్రామ్స్లో అది ఫాల్స్ అవ్వాలి. ఒక డయాగ్రామ్లో ట్రూ, ఒక డయాగ్రామ్లో ఫాల్స్ అయింది అని అంటే దాన్ని మనం ట్రూ ఓ ఫాల్సో చెప్పలేము. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ నెయిదర్ ట్రూ నార్ ఫాల్స్. నెక్స్ట్ కంక్లూజన్ ఆల్ బస్సెస్ ఆర్ కార్స్. ఫస్ట్ డయాగ్రామ్లో మనకి ఆల్ బస్సెస్ ఆర్ కార్స్ అనేది ఫాల్స్ అవుతుంది, కానీ సెకండ్ డయాగ్రామ్లో ఆల్ బస్సెస్ ఆర్ కార్స్ అనేది ట్రూ అవుతుంది. మరి ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ అయినప్పుడు అది ట్రూ ఓ ఫాల్సో మనం చెప్పలేము. కాబట్టి మన ఆన్సర్ నెయిదర్ ట్రూ నార్ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ కంక్లూజన్ ఆల్ బస్సెస్ ఆర్ నాట్ కార్స్. ఫస్ట్ డయాగ్రామ్లో మనకి ఆల్ బస్సెస్ ఆర్ నాట్ కార్స్ అనేది ఫాల్స్ అవుతుంది. సెకండ్ డయాగ్రామ్లో కూడా మనకి ఆల్ బస్సెస్ ఆర్ నాట్ కార్స్ అనేది ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఇది డెఫినెట్లీ ఫాల్స్ అని మనం చెప్పగలం. ఇక్కడ మనకి కంక్లూజన్స్లో కొన్ని ట్రూ అయ్యాయి, కొన్ని ఫాల్స్ అయ్యాయి, కొన్ని నెయిదర్ ట్రూ నార్ ఫాల్స్ అయ్యాయి. నెయిదర్ ట్రూ నార్ ఫాల్స్ అయిన కంక్లూజన్స్ మనకి పాసిబుల్ కంక్లూజన్స్ అవుతాయి. ఇక్కడ మనకి నెయిదర్ ట్రూ నార్ ఫాల్స్ అయిన కంక్లూజన్స్ సమ్ బసెస్ ఆర్ నాట్ కార్స్, ఆల్ బసెస్ ఆర్ కార్స్. ఒకవేళ మనకి కంక్లూజన్స్లో సమ్ బసెస్ ఆర్ నాట్ కార్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ అని ఇచ్చాడు అనుకోండి, అది ట్రూ అవుతుంది. మనకి కంక్లూజన్లో ఆల్ బసెస్ ఆర్ కార్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ అని ఇచ్చాడు అనుకోండి, అది కూడా ట్రూ అవుతుంది.